హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సరదాగా జీపీఎస్ మాడ్యూల్ ఎలా వర్క్ చేస్తుంది, ESP32లో జీపీఎస్ మాడ్యూల్ యూజ్ చేసి UART ప్రోటోకాల్తో మన లొకేషన్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో, మన గూగుల్ మ్యాప్స్ లో మన లొకేషన్ ఎలా చూస్తామో తెలుసుకుందాం. మనకు కావాల్సింది ఏంటంటే ESP32 మాడ్యూల్ ఒకటి, జీపీఎస్ మాడ్యూల్ ఒకటి, నియో 6M అని అదొక జీపీఎస్ మాడ్యూల్, అన్కనెక్టెడ్స్ కనెక్షన్స్ చూద్దాం. సో ఇది జీపీఎస్ మాడ్యూల్ అండి. సో ఈ జీపీఎస్ మాడ్యూల్లో మనం ఇక్కడ చూస్తే బ్లూ ఏమో విసిసి అంటే పవర్ సప్లై. దేనికంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ESP32 మైక్రో కంట్రోలర్ నుంచి వస్తుంది. సో ఈ 5 volts ఉంది కదా బ్యాక్ సైడ్. సో ఈ 5 volts అనేది మనం ఇక్కడ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ 5 volts అనేది దాని పవర్ సప్లై. అండ్ దీనికి రిసీవ్ RX అనమాట. దీని RX అనేది దీనికి TX అంటే ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా డేటా ఎక్కడి నుంచి. రెడ్ కలర్ TX కదా. సో ఆ TX అనేది రెడ్ కలర్, దీనికి RX కనెక్ట్ చేసాం. RX అంటే దీన్ని నేను 16 ఇచ్చాను పిన్, G16 అని ఉంది కదా. సో ఆ 16 పిన్ అనేది నేను ఇక్కడ కనెక్ట్ చేశాను. సో ఈ మాడ్యూల్ TX అనేది దీనికి RX అనమాట. సో దీన్ని మనం ఎంటీగా వదిలేసాం, దేనికి కనెక్షన్ ఇవ్వలేదు. ఎందుకంటే మనం మాడ్యూల్కి మనం ఏ డేటాను ట్రాన్స్ఫర్ చేయట్లేదు, మాడ్యూలే మనకి డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది కాబట్టి ఇది ఎంటీగా వదిలేసాం. సో TX అనేది ఎంటీగా వదిలేసాం. నెక్స్ట్ ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్కి అనేది కాఫీ కలర్ గ్రౌండ్కి అనేది సో ఈ గ్రౌండ్ టెర్మినల్కి కనెక్ట్ చేసాం. సో ఇదే అండి కనెక్షన్స్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ చూద్దాం. సో ప్రోగ్రామింగ్ ఏంటంటే ఈ NMI GPS పార్సల్ అనేది ఉంది కదా, ఈ ప్రాజెక్ట్ అనేది నేను ESP IDFలో క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వెళ్తే మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రీడ్మీ అండ్ SDK కాన్ఫిగరేషన్స్, ఓల్డ్ కాన్ఫిగరేషన్స్ అండ్ డివైస్ కంటైనర్ అండ్ VS కోడ్ బిల్డ్ ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయండి. సో మనం వీటన్నిటిని పట్టించుకోవాల్సిన లేదు. సో ఫస్ట్ మనం ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ కన్సిడర్ చేయాల్సిన ఏంటంటే ఈ మెయిన్ ఫోల్డర్లో ఉన్న ఈ ఫైల్స్ని మాత్రమే. సో ఇది చూసారా, సో ఇక్కడ పార్సర్ NMI parser.c parser.h అనే సపోర్టింగ్ ఫైల్స్, ఇది అనేది మెయిన్ ఫైల్ అనమాట. సో ఇందులో మనం మెయిన్ ఫిర్మ్వేర్ని మెయిన్ ఫంక్షన్ని ఎందుకు రన్ చేస్తున్నాం. సో ఇది కాన్ఫిగరేషన్ బిల్డింగ్, ఇదేమో CMake లిస్ట్ ఏంటంటే మన దగ్గర ఏ ఫైల్స్ ఉన్నాయి ఫైల్స్ ని సోర్స్ కి లింక్ చేయడానికి, మేక్ చేయడానికి ఈ CMake లిస్ట్ అనేది మనం టెక్స్ట్ ఫైల్ అనేది వాడతాం. ఇది ప్రతి ESP IDF ఫంక్షన్ లో ఉంటుంది. మాక్సిమం C ప్రాజెక్ట్స్ లో CMake లిస్ట్ అనేది కామన్. సో ఇప్పుడు ఎనీ ప్రాజెక్ట్ మెయిన్ నుంచే రన్ అవుద్ది కాబట్టి C లాంగ్వేజ్ లో ఇక్కడ మనం మెయిన్ ఫంక్షన్ కి వద్దాం. ఇక్కడ మెయిన్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో ఫస్ట్ చూడండి, GPS స్టార్ట్ చేస్తాం, మనం ప్రింట్ చేస్తున్నాం, డేటా ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ GPS స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు NMI parser కాన్ఫిగరేషన్ డిఫాల్ట్ అంటే ఏంటంటే NMI parser ఏదైతే ఉందో డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ అనేది మనం చేయాలన్నమాట. ఏంటి కాన్ఫిగరేషన్స్, ఇక్కడ NMI parser అనేది పేరు పెట్టాడు, పేరు NMI parser కానీ ఇది ఏ ఫంక్షన్ అంటే UART ఇనిషియలైజేషన్ ఫంక్షన్ అనమాట. ఎందుకంటే మనం UART తోనే కదా కమ్యూనికేట్ చేస్తున్నాం GPS మాడ్యూల్ని. సో అందుకే NMI parser కాన్ఫిగరేషన్స్ డిఫాల్ట్ అని UART కాన్ఫిగరేషన్స్ ని పేరు మార్చుకున్నాడు అనమాట. ఇప్పుడు UART పోర్ట్ నెంబర్ 1 అండ్ కాన్ఫిగరేషన్ పార్సర్ UART RxD ఎందుకంటే మైక్రో కంట్రోలర్ అనేది డేటా రిసీవ్ చేసుకుంటుంది. సో అందుకే RxD పిన్ అని యూజ్ చేశాడు. నెక్స్ట్ బాడ్ రేట్, సో 8 బిట్స్ బాడ్ రేట్ 9600. సో 8 బిట్స్ డేటా మనం ఎవ్రీ టైం తీసుకుంటాం. UART ప్యారిటీ డిజేబుల్, ప్యారిటీ బిట్ మనకు అవసరం లేదు, చెకింగ్ అవసరం లేదు. సో స్టాప్ బిట్ పెట్టుకున్నాడు. UART ఫ్రేమ్లో, ఇదంతా UART ఫ్రేమ్ అనమాట. UART చూసారు కదా, ఇదొక మ్యాక్రోలో UART అనే దాన్ని యాక్సెస్ చేస్తున్నాడు. UART అనే వేరియబుల్లో ఈ ఇనిషియలైజేషన్స్ అని చేసుకున్నాడు అనమాట. ఈవెంట్ క్యూ సైజ్ ఏంటంటే ఇప్పుడు ఈ UARTలో ఒకే మైక్రో కంట్రోలర్లో ఒక UART ఉందనుకోండి, ఒక UART అనేది నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది చేస్తూ ఉంటుంది. అందులో NMI parser అనేది ఒక ఆపరేషన్, అలాగే ఇంకో ఏదో మైక్రో కంట్రోలర్తో కమ్యూనికేషన్ అదొక ఆపరేషన్. సో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్, ఇలా ఎన్ని 16 అనమాట. దీని సైజ్ స్టాక్ సైజ్ 16. యాక్చువల్గా ఇది RTOSకి సంబంధించింది. సో ఇది మనం ఈ అవసరం లేదు, బట్ ఇందులో డైరెక్ట్గా మా నార్మల్గా కోడ్ జనరేషన్లో ఆల్మోస్ట్ ఇస్తుంటాడు. సో ఇది మనకు కన్సిడర్ చేయాల్సిన లేదు. ఇది బేసిక్ UART ఫ్రేమ్ అన్నమాట. సో ఇది బేసిక్ UART ఫ్రేమ్ అన్నమాట. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్స్ అయిపోయింది. సో మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి వెళ్దాం. సో ఈ మ్యాక్రోలో వాల్యూస్ అన్నిటిని మనం ఇందులోకి అసైన్ చేసాం. కాన్ఫిగరేషన్ NMI parser కాన్ఫిగ్ అనే ఒక స్ట్రక్చర్లోకి ఈ డిఫాల్ట్ వాల్యూస్ అనేవి మనం అసైన్ చేసాం. ఈ స్ట్రక్చర్లో వేరియబుల్స్ ఉంటాయి కదా, ఈ వేరియబుల్స్లో కాన్ఫిగ్లో UART అనే వేరియబుల్లో RX పిన్ అనేది 16 అసైన్ చేశాను. మీకు ఇందాక కనెక్షన్లో చూసినట్లయితే నేను 16 కనెక్షన్ పిన్ కనెక్ట్ చేశాను. మన మైక్రో కంట్రోల్ RXకి మాడ్యూల్ TX కనెక్షన్ 16 అనేది నేను అసైన్ చేశాను. 16 అని ఎందుకు అసైన్ చేశానంటే ఏ పిన్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు RXగా. సో ఇక్కడ చూసారా, స్ట్రక్చర్ UART స్ట్రక్చర్లో కాన్ఫిగరేషన్ వేరియబుల్లో UART స్ట్రక్చర్లో RX పిన్ని నేను 16 అనేది అసైన్ చేశాను.
సో 16 అసైన్ చేసిన తర్వాత ఇనీషియలైజేషన్ అయిందండి. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్‌ని మనం ఈ ఎన్‌విఏ పార్సర్ ఇనిట్ అనే ఫంక్షన్ ఉంది కదా! ఈ ఫంక్షనే మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇదే మనకి జీపీఎస్ డేటాని ఇస్తదనమాట. సో ఈ జీపీఎస్ డేటాని ఇవ్వడానికి ఈ కాన్ఫిగరేషన్‌ని మనం ఇందులో పాస్ చేసాం. చూసారా? సో ఈ కాన్ఫిగరేషన్ వేరియబుల్ ఇందులో పాస్ చేసాం. అంటే ఈ ఇనిషియలైజేషన్ డీటెయిల్స్‌తో ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ అనేది మనకు డేటా ఇస్తుందనమాట. ఎన్‌విఏ హ్యాండిల్. సో ఎన్‌విఏ అంటే ఏంటంటే నేషనల్ మెరైన్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్. ఇది ఒక ఫార్మాట్‌ని క్రియేట్ చేస్తది. మనకు రిసీవ్ చేసుకునే జీపీఎస్ డేటా ఒక ఫార్మాట్‌లో మనకు సెండ్ చేస్తదనమాట. సో ఆ ఫార్మాట్‌నే మనం ఎన్‌విఏ అంటాం. సో ఆ ఫార్మాట్‌ని మనం పాస్ చేసి మనకు కావాల్సిన డేటా మన లాటిట్యూడా, లాంగిట్యూడా అవన్నీ మనం తీసుకుంటాం మనం. సో ఇప్పుడు ఇనిషియలైజేషన్‌లో అయిపోయింది. సో ఈ ఎన్‌విఏ పార్సర్ ఇనిషియలైజేషన్ ఫంక్షన్ అనేది చూసారా? ఇందులో ఉంది. కంట్రోల్ ప్రెస్ చేసి లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా మనం ఈ ఫంక్షన్‌లో ఎక్కడుందో ఆ లొకేషన్‌కి వెళ్తామనమాట. సో ఈ ఫైల్‌లోకి వెళ్తామనమాట. చూసారా? ఇక్కడ ఇనిషియలైజేషన్ అవుతున్నాయి. మనం ఇచ్చే యూఆర్ట్ ఫంక్షన్‌తో ఇక్కడ అన్ని వేరియబుల్స్ అన్నీ ఇనిషియలైజ్ అవుతున్నాయి. చూసారా? సో అన్ని ఇనిషియలైజ్ అయ్యాయి ఇక్కడ. సో ఆ ఫంక్షన్ ఇనిషియలైజేషన్ అనేది మనం ఇచ్చే డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాం కదా! దాని ద్వారా ఇక్కడ అన్ని ఫంక్షన్‌లో ఇనిషియలైజేషన్స్ ఎన్‌విఏ పార్సర్ అనేది అసైన్ చేసుకుంటదనమాట ఒక వాల్యూస్‌ని. సో ఇది అయిపోయింది. మనం సో ఇక్కడ ఈ ఎర్రర్ చెక్ ఫంక్షన్ ద్వారా మనం ఈ జీపీఎస్ ఈవెంట్ హ్యాండ్లర్ అనే ఫంక్షన్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఈ ఎర్రర్ చెక్ అనేది ఏంటంటే ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎర్రర్ చూపిస్తుంది. అలాగే ఎగ్జిక్యూట్ కూడా చేస్తుంది. సో ఈ ఫంక్షన్ డైరెక్ట్ మనం కాల్ చేస్తాం. ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట. మనం డేటా పార్సింగ్ చేసి మనకి ఎగ్జాక్ట్ డేటా అనేది ఈ ఫంక్షన్ అనేది మనకి ఇస్తుంది. సో ఈ ఫంక్షన్ ఎక్కడా లేదండి. మనం పైన రాసాం. పైన రాసి పెట్టుకున్నాం చూసుకోండి. ఇదొక వేరియబుల్స్ ఆర్గ్యుమెంట్ అనమాట. ఈవెంట్ బేస్ డేటా, ఈవెంట్ బేస్, ఈవెంట్ ఐడి, ఈవెంట్ డేటా. సో ఈవెంట్ అని ఎందుకు అంటున్నాడంటే ఎన్‌విఏ పార్సర్ యాడ్ హ్యాండ్లర్ ఇవన్నీ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఉంటాయండి. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ టాపిక్. ఈవెంట్ హ్యాండ్లర్స్‌లో ఇదొక హ్యాండ్లర్. ఈ హ్యాండ్లర్‌లో నేను ఈ ఈవెంట్‌ని పాస్ చేశాను. ఏ ఈవెంటు? జీపీఎస్ ఈవెంట్ అనమాట. సో ఈ జీపీఎస్ ఈవెంట్‌లో నేను జీపీఎస్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను? సి ఒకవేళ జీపీఎస్ డిటెక్ట్ అయిందనుకోండి, ఆ ఈవెంట్ ఐడీతో పాటు జీపీఎస్ డేటా ఈవెంట్ ఐడీ వస్తది. ఆ ఈవెంట్ సక్సెస్ అయితే ఈవెంట్ అప్డేట్ అని వస్తది. స్విచ్ కేస్‌లో ఈవెంట్ అప్డేట్ అయిందనుకోండి, మనకి ఈ డేటా పాస్ అవుతుంది. ఈ డేటా ఎగ్జిక్యూట్ అవుతుంది. అన్నోన్ ఈవెంట్ అనుకోండి, ఇది జీపీఎస్ ఎక్స్ట్రాక్ట్ అయిందనుకోండి, జీపీఎస్ డిటెక్ట్ అయిందనుకోండి, జీపీఎస్ అప్డేట్ అయినట్టే కదండీ! సో అప్పుడు మనకి ఈ ఫంక్షన్ అనేది, ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ లాజిక్‌లో ఏమేమి ఉన్నాయి? జీపీఎస్ డెమో అని ట్యాగ్ ఉంది కదా! సో ట్యాగ్ రాసుకొని ఇక్కడ అన్ని స్పెసిఫైడ్ ఫార్మాట్ స్పెసిఫైయర్లు ఇచ్చి ఇంటిజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్లు ఇచ్చి ఇక్కడ జీపీఎస్ వేరియబుల్ ఏంటి? ఇక్కడ ఈవెంట్ డేటా ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈవెంట్ డేటా అనేది అప్డేట్ అవుతా ఉంటది. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ ఈవెంట్ డేటా అనే వేరియబుల్ ఉంది కదా! మీరు చూసారు కదా! ఆ ఈవెంట్ డేటా అనేది అప్డేట్ అవుతా ఉంటదండి. సో ఈ అప్డేట్ అయిన డేటాని మనం జీపీఎస్‌లో స్టోర్ చేసుకున్నాం. అంటే మనం జీపీఎస్ డేటా అనేది ఇందులో ఉంటదనమాట. సో ఇది యాక్చువల్ బేస్ వాల్యూ. ఇది జీపీఎస్ డేటా టైప్. ఇక్కడ డేటా టైప్‌ని మనం టైప్ కాస్టింగ్ చేసి జీపీఎస్‌లో దాచుకున్నాం. జీపీఎస్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసాం. ఇప్పుడు జీపీఎస్‌లో వన్ బై వన్ మనం ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. జీపీఎస్‌లో డేటు, ఇయర్ 2 డేటు, మంత్, డే డే అండ్ టైమ్, టైమ్ జోన్, టైమ్ మినిట్, టైమ్ సెకండ్ 2 లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్ అండ్ స్పీడ్. లాస్ట్‌లో ఏంటంటే నేను ఇది యాడ్ చేశానండి. ఇది ఎందుకు యాడ్ చేశాను అంటే డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏం ఇచ్చాను? లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఈ 2 నాకేంటి నేను ఎక్కడున్నాయో చూపిస్తాయి అనమాట. సో అందుకే నేను డైరెక్ట్‌గా ఒక లింక్ మనం గూగుల్‌లో చూసుకోవడానికి వీలుగా ఈజీగా ఉండడానికి హెచ్‌టిపి ఒక అడ్రెస్ ఇచ్చి గూగుల్.com ఇచ్చి మ్యాప్‌లో అడ్రెస్ ఇచ్చి అక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ ప్లేస్‌లో నేను లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇచ్చా. చూసారా? సో ఎక్కడివి? ఆ జీపీఎస్ డేటాలోనివి. ఈ జీపీఎస్ స్ట్రక్చర్‌లోని ఈ లాటిట్యూడ్, ఈ జీపీఎస్ స్ట్రక్చర్‌లోని లాంగిట్యూడ్ ఫార్మాట్ స్పెసిఫైయర్ ద్వారా ఇచ్చినప్పుడు అదేమవుద్ది? ఒక ఎగ్జాక్ట్ స్ట్రింగ్ క్రియేట్ చేస్తది. అడ్రెస్. అంటే ఒక జీపీఎస్ అడ్రెస్ అనేది క్రియేట్ చేస్తది కదా! సో ఆ జీపీఎస్ అడ్రెస్ అనేది నేను క్రియేట్ చేసి ఇలా పెట్టుకున్నాను. సో ఇదనేది ఎంటైర్ ప్రోగ్రామ్. సో ఇది ఎలా జరుగుతుంది? ఎవ్రీ సెకండ్‌కి ఎవ్రీ 2 సెకండ్స్‌కి ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతా ఉంటది. సో ఇప్పుడు మనం
ప్రోగ్రామింగ్ అనేది ఫ్లాష్ చేద్దాం. సో, ఇప్పుడు ఫ్లాష్ చేశాను కదండీ! ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది రన్ అవుతుందండి. సో, చూసారా ఇప్పుడు మైక్రో కంట్రోలర్‌లో నేను ప్రోగ్రామింగ్ అనేది ఫ్లాష్ చేశాను కదా! సో, ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. మీరు చూసినట్లయితే అక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుంది చూడండి. అంటే ఎవ్రీ సెకండ్‌కి అక్కడ డేటా అనేది రిసీవ్ చేసుకుంటుంది శాటిలైట్ నుంచి. ఇక్కడ చూసినట్లయితే దీన్ని మనం యాంటెన్నా అంటాం. జీపీఎస్ యాంటెన్నా. సో, ఇది జీపీఎస్ మాడ్యూల్. సో, ఈ జీపీఎస్ మాడ్యూల్ అనేది సో, ఈ యాంటెన్నా నుంచి జీపీఎస్ మాడ్యూల్కి లొకేషన్ అనేది షేర్ అవుతుంది. ఇదేమో మనకి యూఆర్ట్ ద్వారా ఆ లొకేషన్ డేటాని మనకి మైక్రో కంట్రోలర్కి షేర్ చేస్తుందన్నమాట. సో, ఆ డేటాని మనం ఈ కంప్యూటర్లో చూస్తున్నాం. మ్యాప్స్‌లో నేను ఇక్కడ అడ్రస్ ఇచ్చాను చూసారా? ప్రింట్ ఆఫ్ స్ట్రింగ్ ఇచ్చాను. సో, అదే ఇదన్నమాట. సో, అదే ఇది. సో, సో, దీన్ని నేను ఇక్కడ ఈ లాటిట్యూడ్ అండ్ ఈ లాంగిట్యూడ్‌ని ఇక్కడ నేను ప్లేస్ చేసుకొని, ఇప్పుడు దీన్ని మనం గూగుల్ మ్యాప్స్‌లో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్కడున్నామనేది చెక్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్కడున్నానో నా లొకేషన్ ఏంటో మీకు అర్థమవుతుందన్నమాట. కాపీ. క్రోమ్‌లోకెళ్దాం. సో, క్రోమ్‌లో ఇప్పుడు నేను కాపీ చేసిన యూఆర్ఎల్‌ని పేస్ట్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం క్లిక్ చేసినట్లయితే సో, ఇప్పుడు నేనున్న లొకేషన్ చూసారా? సో, ఇది నేనున్న లొకేషన్ అండి. నేనిప్పుడు ప్రెజెంట్ గురుగ్రామ్‌లో ఉన్నాను. నేను ప్రెజెంట్ గురుగ్రామ్‌లో. ఇది నా బిల్డింగ్. నేనున్న బిల్డింగ్ ఇది. సో, ఇది జీపీఎస్ నేనున్న చూపిస్తున్న లొకేషన్. సో, ఈ చిన్న చిన్న బగ్స్ అని ఉంటాయి. సో, అది నాట్ ఎ ప్రాబ్లమ్. నార్మల్‌గా మనం ర్యాపిడో బుక్ చేసినప్పుడు కూడా నార్మల్‌గా లొకేషన్ ఎక్కడుంటే వాడు జస్ట్ ఒక 15-20 మినిట్స్ దూరం నుంచి ఫోన్ చేస్తూ ఉంటాడు కదా! సేమ్ అట్లనే. సో, ఇది పెద్ద ఇష్యూ కాదు. సో, దిస్ ఈజ్ హౌ వి ఎక్స్ట్రాక్ట్ ద జీపీఎస్ లొకేషన్ యూజింగ్ ESP32. ఫైనల్‌గా జీపీఎస్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనం ఇలా చేస్తుంటామన్నమాట. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, లైక్ కూడా చేయండి.